హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ మస్తు సపోర్ట్ చేస్తారు. ఇట్లనే మంచి సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మిమ్మల్ని నవ్వించడమే నా ముఖ్య ఉద్దేశం. అందువల్ల నా వాయిస్ అప్పుడప్పుడు డిఫరెంట్గా మాట్లాడతా. మీకేమన్నా బాధ అనిపించినా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించి కామెంట్ బాక్స్లో ఆ తప్పును తెలియజేయండి. అలాగే మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వ్లాగ్స్తో పాటు అంటే మంచి మంచి డిఫరెంట్ వ్లాగులు తీద్దామని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఇస్తేనే నేను అవి తీయగలుగుతా. మనకు వ్యూస్ మంచిగా పోతేనే కదా మనకి ఇంకా వెరైటీగా చేయాలి వ్లాగ్స్ అనేది థాట్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే వస్తుర్రి. ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ నేను షూట్ ప్లేస్కి ఎట్లా పోతా, రోజు షూట్ ప్లేస్ నుంచి మా ఇంటికా నుంచి షూట్ ప్లేస్కి ఎట్లా పోతా, మధ్య మధ్యలో ఏ ఊళ్ళు ఉంటాయి, ఎక్కడ టిఫిన్ చేస్తా, ఏంది వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని మొత్తం ఏ టు జెడ్ నేను రోజు షూట్కి పోయేది రియాలిటీగా చూపిస్తా. నో క్రియేటివిటీ, నో ఇంటర్నేషనల్, కాబట్టి మొత్తం న్యాచురాలిటీ. ఓకే, మా వైఫ్కి చెప్తా. అంటే నేను షూట్కి పోతున్నానంటే మాకు నైటే గ్రూప్లో మెసేజ్ వస్తుంది రేపు షూట్ ఉంటుందని. ఇక అయితే నిన్న నైటే చెప్పిన రేపు షూట్కి పోతున్నాను అన్నాక పొద్దున్నే లేచి ఛాయ్ పెట్టింది. ఛాయ్ తాగంటే ఇక ఛాయ్ తాగితే అన్నం తినబుద్ది కాదని నేను ఛాయ్ తాగా పొద్దుగల. ఇక అన్నం కూర వండింది. నేను డైరెక్ట్ షూట్కి పోతా, లేట్ అవుతుందని చెప్పంట. ఏమంటుంది చూద్దాం రారి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే దివ్య, నాకు షూట్కి లేట్ అవుతుంది. నేను అక్కనే గొల్లపల్లి టిఫిన్ చేసిపోతా. అయితే నాకు ఆకలి అయితే లేదు, ఆనే తింటా, మళ్ళీ లేట్ అయితే తిందు కానీ. నాదేంటంట. సో ఫ్రెండ్స్, పాపం నాకు షూట్ ఉందంటే వాళ్ళు పొద్దున్నే లేచి ఇక తొందర పనులు చేసుకొని కర్రీ రైస్ రెడీ చేసేస్తా అన్నమాట. ఇట్లా అర్థం చేసుకున్న భార్య దొరకడు నా అదృష్టం అని నేనైతే అనుకుంటున్నా. నా జీవితంలో చిన్నప్పుడేమో అమ్మ నాన్న సపోర్ట్ లేదు, పెద్ద పెరిగినాకనేమో ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు. ఇక మ్యారేజ్ అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత నాకు కూడా భయం ఉండే. అంత ప్రెషర్ ఉండి కూడా నా యాక్టింగ్ అనే గోల్ నేను ఇవన్నీ టెన్షన్ని ప్రెషర్ని తట్టుకొని యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా. ఇక మ్యారేజ్ అయినా కూడా కొద్దిగా భయం ఉండే, వచ్చే అమ్మాయి అర్థం చేసుకుంటుందా, షూట్ అంటే ఒప్పుకుంటుందా అని చెప్పి అనుకున్నా. కానీ నా లక్కు ఈమె ఏంటంటే, షూట్కి వద్దునా అంటే నువ్వు షూట్కు మంచిగా షూట్ చేసుకొని రా. మస్తు భయం ఉండే సపోర్ట్ చేయదని. ఫుల్ సపోర్ట్ ఫ్రెండ్స్, నాకైతే హ్యాపీ. అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా యాక్టింగ్ ఫీల్ అంటే అసలు ఎవ్వరు కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. అట్లా మ్యారేజ్ తర్వాత కొంచెం భయం ఉండే, నన్ను ఈమె మస్తు సపోర్ట్ చేసింది. ఇప్పుడు షూట్లోకి పోయినా కానీ ఎక్కువ అంటే నేను షూట్ బిజీలో ఉంటా అని చెప్పి ఎక్కువ కూడా ఫోన్ చేయదు. ఒక 2 సార్లు ఫోన్ చేసి తిన్నావా అని చెప్పి అడుగుతుంది. ఇక నేనే ఆ షూట్ బిజీలో పడి ఫోన్ చేయను. ఇక పాపం నన్ను మస్తు సపోర్ట్ చేస్తుంది. అన్నం తినిపో అని చెప్పి అంటుంది. నాకే టైం ఉండక ఒక్కోసారి లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు గంట చేరిన అన్నట్టు అక్కడ పోవడానికి. ఇక మళ్ళీ విచిత్రం ఏంటంటే, అన్నం తిన్నా కానీ పోయే జర్నీలోనే సగం అరిగిపోతుంది, అడిగే వరకు మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఫ్రెండ్స్, ఏదేమైతుంది ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. సో ఫ్రెండ్స్, ఇక అటుటని మా బావ కూడా వచ్చింది. అలా మా బావని వేసుకుపోతున్నా. ఇక అట్టినే తిరుగుతాడు ఆటో పట్టుకొని. ఇక షూట్ లొకేషన్ వానికి వస్తానని వేసుకుపోతుంది కదా. ఈ షూట్ కూడా టైం అవుతుంది. ఇక మా వైఫ్ ఏమో కర్రీ రైస్ రెడీ చేసి తినిపోమనం అంటే ఇక తినిపోదాం. మనకు కూడా ఆడ ఇబ్బంది అవుతుంది, మధ్యలో టిఫిన్ చేయాలన్నా కానీ మధ్యలో అల్సర్ తయారైంది, చాతమంట పడుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక మా బావ అదృష్టం మంచిగా ఉంది చూడు. ఇక అత్తనే అమ్ముతాడు. కలాస్ ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పనాడు వాళ్ళ ఇంటికా నుంచి వచ్చి మా ఇంటికాడ తింటానంటే అది మా అదృష్టం. బా ఎంత అదృష్టం ఉంటే మా ఇంటికాడ తినాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అతిథి దేవో భవ అని అంతే. నిన్న ఆదివారం చికెన్ వెళ్ళే కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు
చికెన్ అంటే కొద్దిగా కారం ఎక్కువ తింటావో తినవో అని, ఇదే పప్పు అనుకో కొద్దిగా కమ్మ ఉంటది, ఎక్క తగ్గ తింటావు ఇక కడుపు నింపినట్టు అవుతుంది. నేను ఆటో తీస్తే చూడుకోమని ఫోన్ చేస్తే ఆల్రెడీ ఇలా కూర్చుంటారు. ఏ నడురి నేను పోవాలి చూడుకోవాలి, రారి బయటకు రా, దిగురి ఆటో దిగురి, లేట్ అవుతుంది నాకు దిగురి. నేను వచ్చినప్పుడు మీకు ఆ పండు కేపులు అవి తెస్తా. కేకా నీకు చిన్న నీకేందేమంటావు ఉన్నావు? సీటీ చింపేయకు, నీకేందేమంటావు వచ్చేటప్పుడు సప్పిరా నీ కేక్. నీ కేకేనా? సరే ఇక నేను పోతాను, మళ్ళీ నాకు లేట్ అవుతుంది. ఇక మళ్ళా దివ్యా నాడు ఇంకా వెళ్ళని తీసుకో ఇక నేను పోవాలి. ఇది ఆటోది ఇవాళ నువ్వే నడపాలి నా ఆటో. ఉండండి అంగి అక్కడ సామి తాతకు ఫోన్ చేసి ఆటో డ్రైవర్ అంగి పట్టుకుపో. సెల్ఫులు ఇవ్వదు మరి దొబ్బుడే. ఏం చేద్దాం, మన పరిస్థితి ఎంత చేసినా మళ్ళీ కదా కొట్టాటో అన్నట్టు. బాయ్ ఏ చిన్న బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. పోతున్నా షూటింగ్ పోతున్నా, అప్పటికత్తా. బాయ్ ఇయో చిన్న ఇదా ఏ తనో ఇగో నేను పోతానా. ఇగో బాయ్ అయ్యో ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే ఇక కొంచెం అన్నం అయితే తిన్నాం. తిని ఇక మా వాళ్ళకి బాయ్ చెప్పి ఇక మొన్న ఉంచినా మా ఊరు, ఇక మా ఊరు నుంచి మొదలు పెడితే మధ్యలో ఏ ఊళ్ళు ఉంటాయనేది మొత్తం చూపిస్తా. ఓకేనా? ఓకే రైట్, వెళ్దాం పారి స్టార్ట్. ఇక మా అంతర్గాంకి మా ఊరికి మధ్యలో ఎల్లమ్మ గుడి ఉంటుంది అన్నట్టు. అంటే అంతర్గాం అంటే కూడా మా ఊరే, మా వడ్డర కాలనీ సపరేట్ అని చెప్పినా కదా. ఇగో ఈ కినాల్ దాటిన తర్వాత ఇక అంతర్గాం ఉంటుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే హోటల్, చాయ్ హోటల్ బుచ్చమ్మది. మస్తు టేస్ట్గా ఉంటుంది ఛాయ్, మస్తు మంది ఎక్కడెక్కడో వచ్చి తాగుతారు. ఇగో ఇదే మన అంతర్గాం ఊరు. ఇగో ఇక్కడ 3 బొమ్మలు కనబడతాయి చూడు రే, ఇదే ఆటో స్టాండ్ అన్నమాట. స్టోరీకి తగ్గట్టు అంటే ఒక ఆటో డ్రైవర్ సీన్ ఉంటుంది అన్నట్టు. ఆటో డ్రైవర్కి ఆటో అంగి ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు. ఇక మా సాగతాత దగ్గర ఖచ్చితంగా ఉంటుందని మా సాగతాత దగ్గరికి వచ్చిన. ఇస్తాడు ఇప్పుడు చూడు, తాత మొత్తం 6 ప్యాక్ బాడీ. ఓకే తాత రైట్, మొత్తం తాతింటలేదు. ఇక మా అంతర్గాం దాటిన తర్వాత ఇగో మధ్యలో లింగంపేట చెరువు ఉంటుంది. ఇగో ఇక గంగమ్మ గుడి, ఇది లింగంపేట చెరువు అని కూడా అంటారు. ఇది దాటిన తర్వాత లింగంపేట ఉంటుంది అన్నమాట. మధ్యలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది లింగంపేటలో. ఇగో లింగంపేట దాటిన తర్వాత తోల్సినాగరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అవి 2 కాల్సే ఉంటాయి, అందుకని ఈ రోడ్ చూపించేస్తున్నా. ఇది దాటిన తర్వాత బీట్ బజార్ అన్నమాట. ఇదిగో బీట్ బజార్, ఇదే మన బీట్ బజార్. ఇక్కడ మా అంతర్గాం ఆటోలు అవుతాయి. ఇక్కడ నుంచే మా వాళ్ళందరూ అంతర్గాం వచ్చేస్తారు అనమాట. ఓన్లీ మన అంతర్గామే కాదు, రాంపూర్, ఓలాపూర్, అటువే రూట్లు అన్నిటికీ ఇక్కడనే ఆటోలు ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ జయించాలి అయితే ఈ పంకాడ ఇప్పుడే డీజిల్ పోసుకున్నా. 200 రూపాయలు డీజిల్ పోసుకుంటే, డీజిల్ పోసేస్తే ఆ మిడిల్ దాకా వస్తుంది అన్నట్టు పుల్ల. అంటే హాఫ్ ట్యాంక్ అని చూపిస్తుంది, హాఫ్ ట్యాంక్ లేదు మన్ను లేదు. 200కి అట్లా పుల్ల వస్తుంది ఆడదాకా. 200 అంటే ఇక 2 లీటర్లు అన్నట్టు. ఇక నా బండి లీటర్కి 30 కిలోమీటర్లు ఇస్తుంది అన్నట్టు. అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు కాబట్టి 2 లీటర్లు బరాబర్ అక్కడికి పోయి ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఏదో నేను కావాలని చెప్తాను అనుకుంటారు కావచ్చు. ఇక చిన్న ఆటో వాళ్ళకైతే బజాజ్ ఆటో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇదిగోండి మన భారత్ థియేటర్. ఇందులో ప్రస్తుతానికి ఇండియన్ 2 నడుతుంది. సినిమా కూడా బానే ఉంది, మెసేజ్ ఓరియంటెడ్. ఇగో రైట్ సైడ్ లో చూడండి శ్రీనివాస్ థియేటర్. ఇందులో మన ధనుష్ అన్న రాయ్ అని నడుస్తుంది. సినిమా మంచి ఉందో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. ఇదిగోండి మన పాత బస్ స్టాండ్. ఇదే మన రౌండ్ బోర్డు చూసారుగా, పులులు, సింహాలు, చిరుత పులులు మామూలుగా ఉండదు మనం చేయించాలంటే. ఇది గొల్లపల్లి బస్ స్టాండ్. ఇక్కడ ఎక్కి అక్కడ దాకా ధర్మవరం దాకా వస్తారు. ఇక మన పాత బస్ స్టాండ్ గొల్లపల్లి బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇగో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ స్వామి. ఎందుకంటే మనం ప్రతిసారి మొక్కుకుంటాం. ఆంజనేయ స్వామి మన ఎంబడినే ఉంటాడు ఎప్పుడు. ఇగో ఫస్ట్ ఊరు వచ్చేసి ఏంది, జబితాపూర్. ఓకే ఏదైనా ఓకే. ఫస్ట్ అయితే ఇగో ఈ ఊరు వస్తుంది. గిట్లా యాక్సిడెంట్ అవుతుంది.
ఏదేమైనా కానీ శ్రీరాములపల్లి అంటే శ్రీరాములపల్లినే పో. ఈ ఊరికి దండం పెట్టాలి బాయ్. ఎందుకనంటే జైత్యాల ఒక్క పురుగాన్ని ఎక్కడ ఆటో కానీ మన శ్రీరాములపల్లిలో ఉన్నోళ్ళు అమ్మలు అయ్యలు అన్నలు అందరు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఇద్దరు ముగ్గురు 5 10 మంది ఎక్కువలన్నా ఖచ్చితంగా ఎక్కుతారు. ఇక ఇప్పుడు నాటేసే టైంగా ముగ్గురు అమ్మలు ఎక్కిరు. మనిషికి 10 రూపాయలు ఇస్తే ఇక 30 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకున్నా. ఇక ఇదే గుట్టలపల్లి కాడ ఇక ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది, మస్తు ఉంటుంది టిఫిన్. నేను ఎప్పుడు ఈయన టిఫిన్ చేసి ఇక షూట్కి వెళ్తాను అన్నమాట. ఇవాళ అన్నం తిన్నా కాబట్టి అక్కడ టిఫిన్ చేయలే, డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోయినా. ఇగో ఇదే మన గొల్లపల్లి స్టార్ట్ కనబడుతుంది కదా బోర్డు లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్, ఇది మన గొల్లపల్లి అన్నమాట. ఇక్కడ ఇగో బస్ స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. వైన్స్ కూడా ఉంటుందా ముంగట మన గుడి మొగల గుడి. ఇక వైన్స్ ఏం చూపించాలి, ఇక మన పొద్దు మన కిక్ ఎక్కుతుంది అని చెప్పి ఇగో దుకాణాలు అయితే చూపిస్తానా. ఇవైతే ప్రస్తుతానికి యూస్ అడ్జస్ట్ చేసుకోరు ఫ్రెండ్స్. వైన్స్ ఇక ఇప్పుడు నా టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే మరి ఇగో గొల్లపల్లి దాటిన తర్వాత మన ఇదేంటి సెల్వ కూడూరు. మన ఛత్రపతి శివాజీ బొమ్మ కనబడుతుంది చూడుర్రి, మొత్తం ఊపత్తది ఆ బొమ్మ చూస్తేనే, అంత రేంజ్లో ఉంటుంది. జై శివాజీ మహారాజ్కి. కూడూరు దాటిన తర్వాత దాట్నూరు ఉంటుంది. ఇగో ఇదే మూల, చాలా డేంజరస్ మూల, కారు సిక్కనొచ్చి గుద్దుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీసులు అడ్డ కూడా వేస్తారు. సాయంత్రం అయితే ఒకసారి వేసిర్రు, దొరకబట్టిర్రు, పెద్ద బొక్క పెట్టేసిర్రు. ఇగో ఇదే దాట్నూర్. ఇగో ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఇక ఎందుకో మొత్తం ముసుగులేసారు. ఎలక్షన్ కూడా పడ్డదో ఏమో తెలియదు కానీ చందోలి, నెక్స్ట్ చందోలి. ఇక ఈ చందోలి దాటిన తర్వాత రంగోలి అనుకుంటారా అంత తెలియదు కానీ చెర్లపల్లి వస్తుంది అనమాట. అదే 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 బోర్డు కనబడదా. ఓకే ఇదే చెర్లపల్లె. ఈ చెర్లపల్లె దాటిన తర్వాత మన గుల్లకోట అంటే తాటికల్లు అర్థమవుతుందా. అగో ఎదురుగా పెద్ద తాటి చెట్టు, సారీ ఏంది మర్రి చెట్టు, అక్కడ ఈతకాళ్ళు తాటికాళ్ళు ఆ కాళ్ళు ఈ కాళ్ళు అంటే బయట మస్తు ఉంటుంది. ఏమైందిరా ఉరికే దొరుకుతారో కొద్దిగా మెల్ల మాట్లాడరా అని చెప్పి అనుకుంటారా. జస్ట్ ఏంటంటే ఒక ఫ్లో ఉంటే ఒక కిక్ ఉండాలి ఏదైనా కానీ మాట్లాడితే, అంటే వినేటోళ్ళకి కూడా ఊపు రావాలి అని అనుకుంటే కానీ మరి అది ఆడియన్స్ ఉద్దేశం ఏందో తెలియదు ఫ్రెండ్స్. ఈ వాయిస్ మీకు నచ్చినట్టయితేనే కొంచెం కామెంట్లో చెప్పుర్రి, మరీ ఫరస్ట్గా ఉంటే అది కూడా చెప్పుర్రి, దరిద్రంగా ఉందిరా కొంచెం మంచిగా మాట్లాడు అని అన్ని. నచ్చకపోతే ఇట్లా చెప్పండి, నచ్చితే మాత్రం వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ మైండ్ దొబ్బింగ్ అని చెప్పండి. ఇదే మన కొండాపూర్లకు ఎంట్రీ ఇలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఊరు కూడా వేరే లెవెల్ ఉంటుంది. మన కొండాపూర్ అంటే అట్లుంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మన లొకేషన్కి వచ్చేసినాం కొండాపూర్. అక్కడ నుంచి ఇటు వచ్చే వరకు ఇంటికాడ నుంచి కొద్దిగా నేనే ఉంటుంది ఫేసు, ఇక్కడికి వచ్చినాక అంత మాడిపోయినట్టు అవుతుంది. ఇక తెలిసే మనది అందమైన ముఖం కాబట్టి ఆల్రెడీ మాడిపోయింది. ఇక మళ్ళీ ఈయన ఆ నుంచి ఇటు కొద్దిగా ఆశ వచ్చినట్టు అనిపిస్తుంది ఏమో కానీ గంట అవుతుంది. ఎన్నింటికి 9కి వెళ్ళినాం, 10 అవుతుంది కావచ్చు, 10 అవుతుంది కావా, 10 అవుతుంది. సో ఇది అన్నట్టు నేను మా అంతర్గాం నుంచి మన కొండాపూర్కి మన షూట్ లొకేషన్కి వచ్చడానికి మధ్యలో ఇన్ని ఊర్లు ఉంటాయి. ఆ మధ్యలో గొల్లపల్లి కన్నా ముందు అక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆడ వాస్తవానికి మేము ఇంటికాడ అన్నం తిని రాకపోతే అక్కడనే టిఫిన్ చేస్తాం కంపల్సరీ. అంటే షూటు ఉన్నప్పుడల్లా అంటే మా చిన్నోళ్ళు ఇలా స్కూల్ లేదు కాబట్టి కొంచెం మా వైఫ్ తీరమైంది. అందుకే మనకు అన్నం వండి పెట్టింది అనమాట. ఇద్దరం తినేసి ఇక షూట్ లొకేషన్కి అయితే వచ్చినాం. ఇక మనలు కూడా వచ్చారు కావచ్చు, పోయి వస్తే ఇక షూట్ స్టార్ట్ బిగిన్. ఓకే మళ్ళీ మనం ఇంటికి పోయేటప్పుడు ఏ టైం అయితే ఏంది వ్యవస్థ జయించాల, మళ్ళీ డీజిల్ ఎంత ఉంది ఏం కథ ఎంత వచ్చిందో మొత్తం టోటల్ క్లియర్గా మాట్లాడుతున్నాం. ఓకే జై హింద్ ఇంటర్నేషనల్ లస్సీ. ఓకే సో మొత్తానికైతే షూటింగ్ అయిపోయింది. ఆ ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాం. అప్పుడు డీజిల్ వేయించిన కదా అక్కడ జీసాలు పోయినాక అప్పుడు మధ్య మిడిల్ ఉంటాయి కదా అప్పుల్లో, అక్కడ పోయినాక మొత్తం డౌన్ అయిపోతుంది చూడండి. ఇగోండి ఫ్రెండ్స్ ఇదే గుల్లకోట మర్రి, వైట్ మస్తు ఉంటుంది అంటే తాటికాళ్ళు. ఇక్కడ చికెన్ ఫ్రైలు అవి మటన్ ఫ్రైలు అన్నీ ఉంటాయి, ఫిష్ ఫ్రైలు. అయ్యో మొత్తం షాపులన్నీ బంద్ ఉన్నాయండి, చికెన్ ఫ్రై సెంటర్లు. ఎందుకేమో మనకు తెలియదు కానీ ఇక పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు మరి ఇక్కడ. ఇక సో ఫ్రెండ్స్ మన షూటింగ్ కంప్లీట్ అయింది. రిటర్న్ మేము కూడా జైత్యాల్ అంటే ఇంటికి వెళ్తున్నాం. జైత్యాల్ వెళ్ళిన తర్వాత మరింత సమాచారం మీకు ఏర్పాటు చేస్తాం. ఇగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జైత్యాల్ వచ్చినాం. అప్పుడే వచ్చిన వారా అంటారేమో, వచ్చినాం. ఇక పొద్దుగల్లో పోసుకున్న డీజిల్ నీళ్లు మళ్ళీ డీజిల్ పోసుకోవడానికి 200 రూపాయల బిల్లు. అంటే మనం పొద్దున్న 200 రూపాయలు డీజిల్ పోయించుకున్నాం కదా, అంటే 60 కిలోమీటర్లు నడిచింది అన్నట్టు. పోను 30 రాను 30, 60 కిలోమీటర్లు కాబట్టి ఇక బజాజ్ ఆటో ఎంత ఇస్తుంది మీకు తెలియదా. 200 రూపాయలు అంటే 2 లీటర్లు అప్ అండ్ డౌన్ 30 60 కిలోమీటర్లు కాబట్టి 200 రూపాయలు డీజిల్ ఒడుచుడేనా. ఇక మళ్ళీ 200 రూపాయలు డీజిల్ పోసుకొని జైత్యాల నుంచి ఇగో ఇంటికైతే పోదామా అని చెప్పి అనుకునే లోపల మా వాళ్ళు ఫోన్ చేసి డాడీ నాకు పానీపూరి తీసుకురాయే అని చెప్పి మా పెద్ద చిట్టి ఫోన్ చేసింది. సరే అని చెప్పి ఒక 20 రూపాయల పానీపూరి పార్సల్ పట్టుకపోయినా. కూరగాయలు ఇక్కడ పానీపూరి
ఇగో పానీపూరి మళ్ళీ అరటి పండ్లు ఏం చేద్దాం ఫోన్ చేసి తెమ్మన్నారు తీసుకుపోవాలి తప్పదు మరి ఇంటికన్నా ఫోను చిన్న చిన్న ఏం తెచ్చిండ్రా పానీపూరి కేకు అత్త పరి ఇంట్లో కర్రీ చీకటి ఇప్పుడు బయట ఎందుకు గున్నమ్మా ఇంట్లో నాడు మీరు అవి తినిపోరు నేను అత్తనా ఇగో నేను తెచ్చిన పానీపూరి మా వాళ్ళది ఎట్లుంది రచన చిట్టి ఓ పెద్ద చిట్టి ఇగో 2 ఎలుకలు కటాకిటా కొరుకుతా మరి ఎట్లుందిరా చెప్పు వాళ్ళకి చెప్పు కమ్మున్నా ఓన్లీ ఎక్స్ప్రెషన్ క్వీన్ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే షూట్ అయిపోయింది. ఇది నేను షూట్కి పోయేటప్పుడు జరిగే కథ. మొత్తానికైతే ఒక 36 కిలోమీటర్లు ఉంటుంది. అంటే జైచాల్ నుంచి 30, ఇక్కడ నుంచి 6 జైచాల్కి మొత్తం 36. అప్ అండ్ డౌన్ 72 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ మనకి ఎంత డీజిల్ పడుతుంది, వచ్చేటప్పుడు ఎంత ఖర్చు ఉంటుంది, పోయేటప్పుడు పబ్లిక్ ఎక్కరా అనేది మొత్తం మీకు డీటెయిల్స్ ఇచ్చేసి చూపించా. కాబట్టి ఇది మన కథ. షూటింగ్ పోయినప్పుడు అలా ఎట్లుంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. టాటా.